సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ వార్ సాగుతోంది. ఎంపీ కేశినేని చిన్ని నాని మధ్య సెటైర్లు పేలుతున్నాయి. ఎన్టీఆర్ భవన్ పేరును మార్చేసి చార్లెస్ శోభరాజ్ భవన్గా పెట్టుకోవాలని చిన్నికి కౌంటర్ ఇచ్చారు నాని. దీంతో ఆయనకు ధీటుగా బదులిచ్చారు చిన్ని. నానికి చిప్పు దొబ్బిందని సైకోతో పోల్చారు. కసి పగ ద్వేషంతో రగిలిపోయి విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. నాని మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. దీనికి సంబంధించి కేశినేని నాని అలాగే కేశినేని చిన్ని మధ్య ట్విట్టర్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది, డైలాగ్ వార్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్. మురళి, ప్రజెంట్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అదేవిధంగా మాజీ ఎంపీ కేశినేని నాని ఇద్దరి మధ్య ప్రజెంట్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ట్విట్టర్ అదేవిధంగా ఫేస్బుక్ ఖాతాల ద్వారా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన కేశినేని చేసినటువంటి కామెంట్స్, దానికి కౌంటర్ గా కేశినేని చిన్ని ఇస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఒక రకంగా రాజకీయంలో ఆసక్తికరంగా మారింది. పెద్దవాళ్ళని కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి ఈ ట్విట్టర్ వారికి సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున కౌంటర్లు కూడా వస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక భూముల కేటాయింపులకు సంబంధించి మొదలైనటువంటి ట్విట్టర్ వేదికగా మొదలైనటువంటి వివాదానికి సంబంధించి కేశినేని నాని చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత జరిగినటువంటి కేశినేని చిన్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తో పాటు టీడీపీ నేత బొత్స వెంకన్న చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారాయి. ఇందుకు సంబంధించి ఒకరిని ఉద్దేశించి ఒకరు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసుకోవటం, అదేవిధంగా కౌంటర్లు ఇచ్చుకోవటం. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్నికి సంబంధించినటువంటి కార్యాలయం పైన ఎన్టీఆర్ పేరు ఉన్నప్పటికీ దానికి సంబంధించి అక్కడ కేంద్రంగా జరుగుతున్నటువంటి ట్విట్టర్ వారికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే కేశినేని నాని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. కేశినేని చిన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యాలయానికి సంబంధించినంత వరకు కూడా దోపిడీకి సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫీస్ గా తయారైంది. ఇసుక, ఫ్లై యాష్, గ్రావెల్ అమ్మకాలు, భూదందాలు చేస్తున్నటువంటి అంశాలపైన ఎంపీ చిన్నిని ఉద్దేశించి కేశినేని నాని తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. దానికి కౌంటర్ గా కేశినేని చిన్ని కూడా కేశినేని నానిని సైకోతో పోలుస్తూ చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మరి ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఫేస్బుక్ వారు, అదేవిధంగా ట్విట్టర్ కేంద్రంగా జరుగుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి అంశాలపైన భవిష్యత్తు ఈ అంశం అవుతుంది. దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా దారితీస్తాయనేది కూడా ప్రజెంట్ ఆసక్తి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.